రాజ్యసభ సీట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో అంతర్గత అసంతృప్తికి దారితీసింది. లాబియింగ్ చేసిన వారికే అవకాశాలు దక్కుతున్నాయని, పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ అధిష్టానంపై కడప ఎమ్మెల్యే భర్త తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి చివరకు అవకాశం కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ తన సేవలను గుర్తించలేదని, సరైన సమయంలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక ముఖ్యంగా తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం తన రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సొంత పార్టీల నేతల నుంచే అసమ్మతి అంటూ వినిపిస్తుంది. అంటే టికెట్ ఇస్తామని చెప్పడం, ఇవ్వకుండా ఉండడం అలాగే చాలా మంది వ్యక్తం చేశారు. మరి అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోడు అంటానికి ఇది ఒక నిదర్శనంగా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీనివాసులు పెట్టి దాదాపుగా 13 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న పరిస్థితి, జిల్లా అధ్యక్షుడిగా ఆయన సేవలు అందిస్తూనే ఇక్కడ ఏదైతే పనిచేస్తున్న నేపథ్యంలో అతను తన సేవలను గుర్తించలేదని చెప్పి తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 13 సంవత్సరాలుగా నేను పార్టీని భుజాన వేసుకుని కడప జిల్లాలో చాలా క్లిష్టమైనటువంటి ప్రాంతంలో నేను పనిచేశాను. అయినప్పటికీ కూడా నా సేవలు గుర్తించలేదు. ఇచ్చిన మాట తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ఇవ్వలేదు అని చెప్పి తనకు ముందు చేయి చూపించారనేటువంటి బాధన అయితే ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా కీలకంగా ముఖ్యంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన మీద కూడా శ్రీనివాసులు రెడ్డి బాణాలు ఎక్కువ పెట్టారు. ఎందుకంటే గత 2024 డిసెంబర్ నెలలో జరిగినటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి సంబంధించి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు ఏర్పాట్లకు సంబంధించినటువంటి బిల్లులు టీడీపీ కార్యకర్త ఖర్చు చేశారో ఆ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏదైతే ట్యాగ్ చేస్తూ ఏదైతే ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు నేరుగా ప్రశ్నించలేక తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే మరోవైపు డిప్యూటీ సీఎం కూడా ఈ విధంగా మీరు బిల్లులు కూడా ఈ 18 నెలలు అయినా కానీ ఇవ్వలేనటువంటి మీ సభకు సంబంధించినటువంటి బిల్లులు ఇవ్వలేదని చెప్పి పవన్ కళ్యాణ్ నేరుగా ప్రశ్నించడం పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఎవరికైతే గతంలో మనం చూసాము వడ్లారామయ్యకి ఇప్పటికే 2-3 సార్లు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని చెప్పి ముందుకు చూపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డికి కూడా ఇతను రాజ్యసభ ఇస్తామని చెప్పేసి జిల్లా టీడీపీ కార్యాలయం సొంత నిధులతోనే తాను కడపాని రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని కూడా చెప్పినప్పుడు ఇప్పుడు అతను సొంత నిధులతో పడుతున్నప్పుడు అతనికి మాత్రం ఇవ్వలేదు. మొత్తానికి అయితే పూర్తి స్థాయిలో మరోవైపు ఏదైతే ఎమ్మెల్యే తన భార్య ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఇవ్వలేదు అనడానికి గుడ్లేదు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు కూడా ఎమ్మెల్యేగా స్పీకర్ గా ఉన్నాడు. ఆయన కొడుకుకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పుడు తనకు ఎందుకు ఇవ్వరనేది శ్రీనివాసులు రెడ్డికి సంబంధించినటువంటి అనుయాయులుగా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ పరిస్థితుంది. మొత్తం మీద అయితే తీవ్ర స్థాయిలో ఒక దుమారాలు వస్తుంది. తన సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు కానీ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి వ్యవహారం మాట ఇచ్చి తప్పారని చెప్పేసి పార్టీ అధినేతనే నేరుగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దుర్గా, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.